బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం. నలభై 48 గంటల్లో రెండోసారి ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కాశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తుంది. ఇక జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం అందుతోంది. ఇక 48 గంటల్లో రెండోసారి ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కాశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక ఉగ్రదాడికి కారకులుగా భావిస్తున్న ముగ్గురు పాకిస్తానీ టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో కాశ్మీర్లో భారత భద్రతా బలగాలు మాత్రం జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జల్లెడపడుతున్నటువంటి సమయంలోనే నిన్న ముగ్గురు ఉగ్రవాదులను అయితే భారత భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇక ఈ రోజు కూడా ఉదయం ఈ యొక్క గాలింపు చర్యలో భాగంగా ఒక ఉగ్రవాది హతమైనట్టుగా మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా తారసపడినట్టుగా ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక భారత భద్రతా బలగాలు మాత్రం ఏదైతే ఏప్రిల్ 22 పహల్గాంలో పర్యాటకులపైన జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతే లక్ష్యంగానైతే ఆ కూంబింగ్ గాలింపు చర్యలు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏ ఉగ్రవాది కనిపించినా వారినైతే మట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆ ఎన్కౌంటర్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ ఇప్పటికీ ఒక ఉగ్రవాది చనిపోగా మరికొంతమంది అయితే భారత సైన్యం ఎదురుకాల్పులు జరుపుతున్నట్టుగా వారిని కూడా పట్టుకొని మట్టుబెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ ఉగ్రవాద చర్యల్లోనే ఏదైతే ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో పహల్గాం ఉగ్రదాడి ఏదైతే జరిగిందో ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కూడా భారత సైన్యం కూడా దీని అయితే సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ కూడా నిర్వహించి ఆ పిఓకేలోని ఆ ఉగ్రవాద స్థావరాలపైన కూడా భారత్ మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను కూడా హతం చేసింది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం రావడం, 2 రోజులు 3 రోజులు యుద్ధం కూడా కొనసాగడం, ఆ తర్వాత యుద్ధ కాల్పుల విరమణ కూడా జరగడం వంటి అంశాలు అయితే చూస్తున్నాం. ఇక ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాతకి మాత్రం
ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రవాద వేట మాత్రం ఖచ్చితంగా భారత్ చేస్తూనే ఉందంటూ కూడా ఆ ప్రధాని మోడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో మళ్ళీ పర్యాటక రంగాన్ని పునరుద్ధరింపచేసి అలాగే పర్యాటకులకు నమ్మకం కల్పించే విధంగా మాత్రం కాశ్మీర్లో ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు కావచ్చు, ఒక్క ఉగ్రవాది కూడా ఉండకూడదు అనే నేపథ్యంలోనే భారత భద్రతా దళాలైతే ఉగ్ర వేట కోసం అయితే కొనసాగుతున్నాయి. వారి యొక్క ఆ గాలింపు చర్యలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అందులో ఒక ఉగ్రవాది కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది.